ఈ రోజు కర్ణాటక సీఎల్పీ కీలక సమావేశం జరగనుంది. డీకే శివకుమార్ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. డీఆర్కే పేరును సీఎల్పీ నేతగా సిద్ధరామయ్య ప్రతిపాదించనున్నారు. సీఎల్పీ ప్రక్రియ పూర్తయిన తర్వాత గవర్నర్కు లేఖ పంపనున్నారు. కొత్త మంత్రివర్గ ఏర్పాటుపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. డీకేతో పాటు 12 నుంచి 14 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. కుల సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ కూర్పుపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఖర్గే నివాసంలో నిన్న అర్ధరాత్రి వరకు కన్నడ నేతలతో సమావేశమయ్యారు. డీకేతో పాటు కేసీ వేణుగోపాల్తో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే చర్చించారు. మంత్రివర్గంపై ఇప్పటికే డీకే శివకుమార్, సిద్ధరామయ్య తమ వర్గం జాబితాలను అందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ఈ రోజు జరిగే కర్ణాటక సీఎల్పీ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సంపత్. కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజు రోజుకు ఆసక్తిగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతము కర్ణాటకలో ఇప్పటికే ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కి పంపించిన దృశ్యాలు మనం గతంలో చూసాం. ఆ తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా చేస్తూ ఇప్పటికే అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈరోజు సిఎల్పీ మీటింగ్లో కూడా ఏకపక్ష నేతగా ఎల్పీ నేతగా డీకే శివకుమార్ని వాళ్ళ సభ్యులు తోటి ఎమ్మెల్యేలందరూ కూడా అతను ఎన్నుకునే అవకాశం ఉంది. దీంతో అతను ముఖ్యమంత్రిగా ఇక అంటే జూన్ 1 లేదా జూన్ 3వ తేదీన, అంటే ఇంకా కరెక్ట్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు, 1వ తారీఖు లేదా 3వ తారీఖు మంచి ముహూర్తం చూసుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనట్లు కూడా అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కర్ణాటకలో మొత్తం 4 డిప్యూటీ సీఎంలు అంటే అడుగుతున్నారు. ఎందుకంటే చాలామంది నేతలు కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నము అధిష్టానం చేస్తుంది. దీంతో 4కి అటు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రులుగా చేసే అవకాశం ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. ఇక సిద్ధరామయ్య కొడుక్కి కీలక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంతో పాటు అతనికి క్యాబినెట్లో మంచి హోదా కూడా కల్పించడానికి ఇప్పటికే ఒప్పందం కుదిర్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో వారిని సైతము బుజ్జగించే ప్రయత్నం అధిష్టానం చేసింది. ఎందుకంటే సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి నేతలు కొంతమంది తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి వారిని కొంత బుజ్జగించే ప్రయత్నము ఇప్పటికే అక్కడ అధిష్టానం చేసింది. వారికి కొన్ని కీలక మంత్రి పదవులు కూడా ఇవ్వడానికి గతంలో ఉన్నటువంటి వారిని కంటిన్యూ చేయడంతో పాటు కొన్ని డిప్యూటీ సీఎం పదవులు కూడా కట్టబెట్టేందుకు అధిష్టానం ఏకగ్రీవంగా ఒప్పుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కర్ణాటక సీఎల్పీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో డీకే శివకుమార్ని ఏకగ్రీవంగా ఎల్పీ నేతగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతారు. తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అతను ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించాలంటూ కూడా గవర్నర్కి సంబంధించిన టైం తీసుకుంటారు. అది జూన్ 1 లేదా జూన్ 3 అనేది ఈరోజు సాయంత్రం వరకు కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కర్ణాటక రాజకీయ పరిణామాలు మాత్రం రోజు రోజుకు చేంజ్ అవుతూనే ఉన్నాయి. రాబోయే 2029 ఎన్నికల సమీపంలో నేపథ్యంలోనే డీకే శివకుమార్ సరైనటువంటి ప్రత్యర్థిగా ఉంటాడు. ఎందుకంటే గతంలో 2023 కాంగ్రెస్ పార్టీని గెలుపొందించడం 135 సీట్ల స్థానాలు గెలుపొందించడంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అక్కడ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కీలక రోల్ పోషించినటువంటి డీకే శివకుమార్కి అప్పట్లో అధిష్టానం 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్యకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్కి అవకాశం కల్పిస్తామని గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ నిర్ణయం అధిష్టానం తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద కర్ణాటక రాజకీయ పరిణామాలు మాత్రం రోజు రోజుకు తీవ్ర ఆసక్తిగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఈరోజు సాయంత్రం జరిగినటువంటి సీఎల్పీ మీటింగ్ తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన తర్వాత మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఏ డేట్ ఫిక్స్ చేస్తారనేది కూడా సాయంత్రం కూడా క్లారిటీ వచ్చే అవకాశం. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.